మహిళా సోదరిమణులకు గౌరవనీయులు పెద్దలు ఎంపీడీఓ గారు ముంజాల రాజేశ్వరి, కవిత, కౌరమ్మ, ఏం ఫోటో ఇస్తాను పాల్గొన్నటువంటి మన ఇంటి అల్లుడు వస్తే ఆ ఇంటికి అల్లుడు వస్తే షాప్లో పోయి కిలో 2 కిలో బియ్యం కొనుకొచ్చుకొని ఈ జాని గారికి రాజిరెడ్డి గారికి ఈ కార్యక్రమం భాస్కర్ రెడ్డి కొంచెం మీరు లేడీస్ స్టార్ట్ ఉన్నారు మరి మల్లయ్య గారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆనాడు అప్పటి క్రీస్తేజ్లో నందమూరి తారక రామారావు గారు ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం పెట్టిపోతే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మనందరి నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలా పేదలకు సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ 3,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భరిస్తూ ఉంది. అంటే 3 దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పెడితే ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయలు అదనంగా పేదలకు ఇచ్చే భారం ఇవాళ ప్రభుత్వం మీద పడతా ఉంది. అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మరి దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్ ప్రయాణం రాబోయే రోజుల నెలలా నేను చెప్పలేను, కానీ తప్పకుండా రేషన్ డీలర్ ద్వారా రేషన్ కార్డు ద్వారా మళ్ళీ రేషన్ వస్తువులు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయేటప్పుడు మన అప్పు 60,000 కోట్లు, తెలంగాణ వాటా 60,000 కోట్లు పోను. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 7,50,000 కోట్ల అప్పు చేసింది. 7,50,000 కోట్ల అప్పు చేసింది. దానికి అసలు వడ్డీ కట్టడానికి నెల కడుతుంది ప్రభుత్వం. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటేనే అవన్నీ అప్పులు కట్టుకుంటూ వస్తూ ఉంది. దాంతో కొంచెం వాస్తవానికి ప్రభుత్వానికి టైట్ అవుతుంది. అంటే మామూలు అప్పు కాదు, ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా మన ఇల్లు లెక్కనే, అదేం అంటే ప్రభుత్వం ఒకటి మన ఒకటి కాదు. అంటే ఇవాళ ప్రభుత్వం కూడా అట్లే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఓటెనుక ఒకటి ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా ప్రభుత్వం మర్తలేదు. గ్రామాలందరికీ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు
నలభై 45 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు అప్పుడు 2 రూపాయల కిలో బియ్యము, తర్వాత ఇది దోవతలు, చీరలు, తర్వాత గూడు అనే నినాదంతో ఆనాడు చేపట్టినటువంటి కార్యక్రమానికి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా మొన్నటి వరకు దొడ్డు బియ్యము తిన్నటువంటి పేద ప్రజానికం మళ్ళీ ఆ బాధ రావద్దు, అమ్ముకునే పరిస్థితి రావద్దు, తర్వాత ఎక్కువ డబ్బులు పెట్టి కొనొద్దనే ఉద్దేశంతో ఈ దొడ్డు బియ్యము రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ మిల్లులకు పోతూ ఉన్నాయి. తర్వాత ప్రజలు అమ్ముకొని ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ కొనే అటువంటి పరిస్థితి వస్తూ ఉన్నదనే ఉద్దేశంతో 9 ఏదైతే రకాల వస్తువులు కూడా మళ్ళీ పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినట్టు వస్తువులు కూడా ఇవ్వాలి అనేది ఒక దృఢమైనటువంటి సంకల్పంతో 29 రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా దాదాపు 19 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, సెంట్రల్లో అధికారం ఉంది. కానీ ఒక్కనాడు కూడా ఇప్పటి వరకు బియ్యం గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడున్నటువంటి మనసున్నటువంటి మంచి ముఖ్యమంత్రి, పేద ప్రజానికానికి కొరకు ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈనాడు చరిత్రలో లిఖితపూర్వకంగా సన్న బియ్యం ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే నినాదంతో చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సన్న బియ్యాన్ని అందరూ కూడా దయచేసి వినియోగించుకొని ఇన్ టైంలో డీలరు ఈ యొక్క బియ్యం పూర్తిగా అయిపోయే వరకు కూడా ఇక్కడనే ఉండి ప్రతిరోజు కూడా మీకు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమంలో చేస్తారు. కాబట్టి ఈ సన్న బియ్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపే కొరకు మీ యొక్క హర్షాతి ద్వానాల మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి